వారు ఒకరు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మైకును కనిపెట్టినటువంటి వారు ఒకరు ఉన్నారు. కానీ దేవుని మందిరము ఎవరు కనిపెట్టారు చెప్పండి? దేవుని మందిరాన్ని ఎవరు కనిపెట్టారు చెప్పాలి? ఎవరు మాట్లాడట్లేదు. ఎవరంటే మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. లేఖన భాగంలో రాయబడుతూ వచ్చింది కదా. ఏమని రాయబడుతూ వచ్చింది? నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వాక్యములో ఈ మాట రాయబడుతూ వచ్చింది. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. దేవుని మందిరమును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిరమును దేవుడే నిర్మాణము చేసుకున్నాడు. ఇదిగో నేను వారిలో నివసించున్నట్లు, ఈ ప్రజల హృదయాలలో నేను నివసించున్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి అన్నాడు. నా ప్రియులను గమనించండి, దేవుని మందిరమును ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు ఈ మందిరాల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయో. దేవుని మందిరమును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము అన్నాడు. కనుక ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మరి ఈ మందిరములోని మేలు చేత నేను తృప్తి పొందానని చెప్పగలిగిన సామర్థ్యం ఎంతమంది కలిగి ఉన్నారు? ఎవరి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, వెళతా ఉన్నాం, సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. భక్తిని బాధ్యత కలిగి చేసేవారుగా ఉండాలి. భక్తిని బాధ్యతగా చేయాలి. భక్తిని ఒక అలవాటుగానో ఆనవాయితీగానో నామకార్థంగానో ఏదో వచ్చిపోయేదానికి కొరకై, ఏదో ముఖస్థుతి కొరకై, ఎవరికో మనము జవాబుదారిగా ఉండకూడదనే దాని కొరకై మనం దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన మేలు చేత మనం తృప్తి పొందలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అని చెప్పాడు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలి. అలాగే కీర్తనకారుడు అంటాడు 11వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే, ఆ ఏర్పాటు చేయబడినటువంటి మందిరములో ఎవరున్నారో ఇక్కడ మనకి వాక్యాన్ని చూస్తే కనబడుతుంది. చూడండి 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. చూసారా, ఈ దేవుని మందిరములో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అలాగే దేవుని సేవకులు కూడా ఉంటారు. కనుక దానికి ముందుగా దేవుడు ఉంటాడు ఈ మందిరములో. కనుక దేవుడు ఉన్నటువంటి ఈ మందిరములో విశ్వాస జీవితంలో మనము మందిరపు మేలు చేత తృప్తి పొందాలి అని అంటే ఈ మందిరములోకి వచ్చేటువంటి విశ్వాసి ఏ రీతిగా నడుచుకోవాలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను 3 పుస్తకాలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి సామెతల గ్రంథము, రెండవది ప్రసంగి గ్రంథము, మూడవది పరమగీతముల గ్రంథము. కనుక బైబిల్ పండితులైనటువంటి వారు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ 3 పుస్తకాలను జ్ఞాని అయినటువంటి సొలొమోను 3 కాలాలలో అనగా 3 వయస్సుల్లో రాశాడు అని చెప్తారు బైబిల్ పండితులు. కారణం ఏంటి అంటే, మొదటిగా పరమగీతముల గ్రంథము రాసినప్పుడు అతడు యవన ప్రాయములో ఉన్నాడు అని చెప్తారు. కారణం ఏంటంటే, ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడా ప్రియుడు ప్రియురాలితో అది కొనసాగుతూ ఉంటుంది. ప్రియుడు యేసు ప్రభు అయితే ప్రియురాలు సంఘముగా అది మనకు తెలియపరచబడుతుంది. అయితే అక్కడ రాసినటువంటి ఆ మాటలను బట్టి, ఆ ఉచ్చారణను బట్టి ఎవరి బైబిల్ పండితులు చెప్పిన విషయం ఏంటంటే, యవన కాలములో పరమగీతముల గ్రంథం ఆయన రాశాడు అని. కాస్త నడి వయసు వచ్చిన తర్వాత కాస్త సూక్తులు సామెతలు వేస్తూ ఉంటారు కదా. కనుక ప్రియులను గమనిస్తే ఆ యొక్క సామెతల గ్రంథాన్ని మధ్య వయసులో రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ఇక 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే,
ఈ ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళేసరికి అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని మాట్లాడుతూ ఉంటాడు సొలొమోను మహారాజు. అందుకనే అంతా వ్యర్థము వ్యర్థమని చెప్తున్నాడంటే ఇది వృద్ధాప్యముందు రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. కానీ సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథం అంతటిలో కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అనేకమైన విషయాలను గురించి వ్యర్థము అని చెప్పాడు. కానీ దేవుని మందిరమును గురించి వ్యర్థమన్న మాట అతను చెప్పలేదు. హల్లెలూయా.